మహిళలు ఓటేశారు. మనకిది పెద్ద వార్త కాదేమో కానీ వారికి మాత్రం చాలా పెద్ద వార్త. పండుగలన్నింటినీ ఒకేసారి జరుపుకున్న సంబరం, కలలో కూడా సాధ్యం కాదనుకున్న పని నెరవేరిన ఆనందం, అది దశాబ్దాల ఎదురుచూపులు ఫలించిన అద్భుత క్షణాలవి. సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న చారిత్రక పరిణామంపై స్పెషల్ స్టోరీ. నేను ఓటేశాను, ఓ మహిళ మురిపం. జీవితంలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నాను, ఓ యువతి ఆనందం. సౌదీ అరేబియాలో మహిళా లోకం స్పందన ఇది. ఓటు వేసిన వెంటనే మహిళా లోకం తన ఆనందాన్ని సోషల్ మీడియాతో షేర్ చేసుకుంది, సంబరాలు చేసుకుంది. అయితే మహిళలు సంబరాలు చేసుకోవడానికి కారణాలేంటి? ఓటేస్తేనే ఇంతగా సంతోషపడిపోవాలా అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. ముఖం నుంచి కాలి వరకు నిండుగా బురకా ధరించాలి. ఎక్కడికి వెళ్లాలన్నా మగతోడు ఉండాలి. మహిళలు డ్రైవింగ్ చేయకూడదు. ఉద్యోగం చెయ్యాలంటే ఇంటి పెద్ద అనుమతి కావాలి. పరిచయం లేని పురుషులతో కలిసి తిరగకూడదు. ఒకటా రెండా 1,00,000 ఆంక్షలు, చెప్పలేని నిబంధనలు. ఇది సౌదీ అరేబియాలో మహిళల పరిస్థితి. అలాంటిది అక్కడి మహిళలకు మహత్తర అవకాశం లభించింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న తరుణం. చారిత్రక ఎన్నికల సమరంలో పాల్గొనేందుకు సౌదీ మహిళలు మహా పోరాటమే చేయాల్సి వచ్చింది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు తయారైంది పరిస్థితి. ఓటు వేయటం, ఎన్నికల్లో పోటీకి సౌదీ రాజు పచ్చజెండా ఊపినప్పటికీ మహిళలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చేందుకు కొందరి మనసులు ఒప్పుకోలేదు. మహిళల ప్రచారానికి మతాధిపతులు, అధికారులు అడుగడుగునా ఆంక్షలు, నిబంధనలు విధించారు. 1,00,000 ప్రతిబంధకాలు సృష్టించారు. మగ ఓటర్లను ముఖాముఖి కలవద్దు, పోస్టర్లు వేయొద్దు. మహిళా అభ్యర్థులకు విధించిన షరతుల్లో ఇవి కొన్ని. వీటన్నిటికంటే ముందుగానే ఓటర్ రిజిస్ట్రేషన్ సమయంలో మహిళలను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. పలు రకాల కొర్రీళ్లు పెట్టి మహిళా ఓటర్ల రిజిస్ట్రేషన్ను అడ్డుకున్నారు. మహిళలకు రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వడమంటే దయ్యాలకు తలుపులు తెరిచినట్లే అని కొందరు మత పెద్దలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అడ్డంకుల ఆటుపోట్లను చిరునవ్వుతో అధిగమిస్తూ, ఆంక్షల ముళ్లను పంటి బిగువున భరిస్తూ సౌదీ మహిళలు ముందడుగు వేశారు. దాదాపు 1,20,000 మంది ఎన్నికల్లో ఓటు వేయటానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 978 మంది మహిళలు ఎన్నికల పోటీలో బరిలోకి దిగారు. సోషల్ వెబ్సైట్ల సాయంతో ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఒక్కరు కూడా గెలుస్తారని నమ్మకం లేదు. ఒక్క మహిళ గెలిచినా కూడా అది అద్భుతమే. ఇది ఎన్నికలకు ముందు సౌదీలో ఉన్న వాతావరణం. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడేసరికి ఆనందం పెల్లుబీకింది. సంతోషంతో మహిళలు పండగ చేసుకున్నారు. 1 కాదు 2 కాదు, దాదాపు 20 సీట్లలో